హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మనము నాటుకోడి చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది అందరూ చేసుకోవచ్చు అండి, సింపుల్గా అండ్ ఈజీగా బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ మేమైతే ఒక నాటుకోడి తీసుకున్నాం. కోడి తీసుకొని దాన్ని హలాల్ చేసి దాన్ని బుచ్చంతా పీకేసినాం. దాని స్కిన్ ఉంటుంది పైన. ఆ స్కిన్ని మేము మీడియం సిమ్లో స్టవ్లో పెట్టి ఇట్లా రోస్ట్ చేసినాం. ఫుల్ బాడీ అంటే ఇట్లా సిమ్ పెట్టేసి రోస్ట్ మొత్తం సైడ్స్కి బ్యాక్ వెనక చేసేసి దాని స్కిన్ కూడా కట్ చేసినాక ఒక్కొక్కటి పీస్గా కట్ చేసుకున్నాం. ఆ పీస్ కట్ చేసిన ముక్కలన్నీ మేము వాటర్లో కడుక్కున్నాము. అండ్ దెన్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పెట్టుకున్న మనం ఉల్లిగడ్డ, దెన్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసేసాను. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేడి చేసుకోవాలి, సేమ్ ఈ వీడియోలో చూస్తున్నట్టు. ఆ తర్వాత నేను గార్లిక్ పేస్ట్ వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఒక 2 minutes మీడియం సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసిన, ఎందుకంటే ఆయిల్లోనే వేసేసిన మంచి ఫ్లేవర్స్ తడతాయని, మంచి స్మెల్ వస్తుందని. యాక్చువల్ అయిపోయినాక వేస్తారు, ఎందుకో నాకు ఇది ఒక పిచ్చి ఫ్యాంటసీ లాగా. కొత్తిమీర ఇక్కడనే వేసేసాను. దెన్ కడిగి పెట్టుకున్న ముక్కలు వేసేసాను అందులో గిన్నెలో. ఇది వాటర్ అంతా వచ్చేంతసేపు వేడి చేసుకోవాలి. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనము వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను. 25% ఉప్పు వేస్తున్నాను, మిగతా తర్వాత వేస్తా. ట్వంటీ మినిట్స్ మనము ఆయిల్లోనే వేడి చేసుకోవాలి. అప్పుడు ముక్క 70% ఉడుకుతాయి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా వాటర్ పైకి వచ్చి ఆయిల్ దగ్గరకు వచ్చి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత కారం, ఉప్పు అండ్ ఎవరెస్ట్ మసాలా వేసుకోవాలి, చికెన్ మసాలా. దాన్ని కలిపి పెట్టుకున్న మీకు గ్రేవీ ఎంత కావాలో అంత టమాటాస్ వేసుకోవాలంటే వేసుకోండి. నాకైతే కొంచెం గ్రేవీయే కావాలి కాబట్టి నేను 2 టమాటాస్ వేస్తున్నాను. దాన్ని స్లైస్గా కట్ చేసుకొని అందులో వేసాను. టమాటాలు కూడా స్కిన్ పోయేంతసేపు వేడి చేసుకున్నాక అందులో వాటర్ పోయాలి. 1 glass. నాకు ఇంత గ్రేవీ చాలని నేను ఇంత పోస్తున్నాను. ఈ వాటర్ అంతా థిక్గా గ్రేవీ అంతసేపు చేసుకోవాలి. 10 minutes